నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ను రోహింగ్యాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులు అడ్డాగా చేసుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక ప్రాంతంలో అధికారులు తమ కోసం జల్లెడ పడుతున్నారని తెలియగానే మరో ప్రాంతానికి మారిపోతూ ఉన్నారు. దీంతో అధికారులు జమ్మూలో వీరి జాడ ఉండకుండా చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు చెందిన 400కు పైగా ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లను కట్ చేశారు. అక్రమంగా నివసిస్తున్న వారంతా ఆయా ప్రాంతాలను విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తీవ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న అక్రమ వలసదారులపై అణచివేత చర్యలు గత కొద్ది రోజులుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే జమ్మూ నగరంలో పలు ఇళ్లకు నీరు, విద్యుత్ సరఫరా ఆపేశారు. చొరబాటుదారులను గుర్తించేందుకు అధికారులు వెరిఫికేషన్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా నివసిస్తున్న ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని కూడా అధికారులు ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని యజమానులకు సూచించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా గదులను అద్దెకు ఇచ్చినందుకు 18 మంది యజమానులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 4 రోహింగ్యాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చొరబాటుదారులతో భద్రతా సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా కూడా కొందరు రాజకీయ నాయకులు వారికి అండగా నిలుస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించి అధికారులు తీసుకుంటున్న చర్యలను బీజేపీ నేతలు స్వాగతించారు. జమ్మూలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల ఉనికి చాలా కాలంగా టెన్షన్ పెడుతూ ఉంది. ఈ ప్రాంతంలో 13,000 మందికి పైగా నివసిస్తున్నారని అంచనా. సున్నితమైన ప్రాంతాలను కాపాడేందుకు అక్రమ వలసదారుల అణచివేత అత్యవసరమని బీజేపీ నేతలు చెబుతున్నారు. పోలీసుల వేట గురించి తెలుసుకున్న కొంతమంది రోహింగ్యాలు జమ్మూ నుండి రాజౌరి, కథువా వంటి ఇతర జిల్లాలకు మారినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కథువా హోల్డింగ్ సెంటర్లోనే 200 మందికి పైగా రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గడానికి రోహింగ్యాలు కారణమయ్యారు. స్థానిక కార్మికుల స్థానంలో పారిశుద్ధ్య పనుల కోసం రోహింగ్యాలను నియమించుకుంటున్నారని నివేదికలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత మంది స్థానికులకు ఉపాధి దూరమయ్యే అవకాశం ఉంది. అటు దేశ భద్రతకు, ఇటు కాశ్మీరీల ఉపాధికి అడ్డుగా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు నిలుస్తున్నారు. వీలైనంత త్వరగా కట్టడి చేయాలని అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తుంది.